దగ్గర చాలా ఇయర్స్ నుంచి వెళ్తున్నాము. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్తో గురుగారు నాకు నా మీద ఎలాంటి దయ చూపించారో నేను మీకు చెప్తాను. 1999 డిసెంబర్ గురుగారు బర్త్డే. ఆ రోజు అయ్యప్పన్ టెంపుల్లో హోమం పెట్టుకున్నారు. హోమంలో కూర్చొని ఉన్నాము. కొంతసేపటికి నాకు కళ్ళంతా మబ్బుగా అయిపోయింది, ఎర్రబడిపోయింది. ఇంకా ఏం చేయాలో తోచలేదు. సరే పొగ వల్ల అనుకొని మేము చాలాసేపు అట్లనే ఉండిపోయాము. కొంతసేపటికి నాకు బ్లర్డ్ అయిపోయి, ఐజ్ అంతా బ్లర్డ్ అయిపోయి అసలు చూపు కంప్లీట్గా కనిపించకుండా పోయింది, బ్లాంక్ అయిపోయింది. సరే అని గురుగారు చెప్తే ఫస్ట్ డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయండి అన్నారు. శరత్ గారి దగ్గర వెళ్తే ఆయన ఏమన్నారు, ఇది రెటీనా ప్రాబ్లము, మీరు వెంటనే హైదరాబాద్ తీసుకెళ్ళండి ఎల్వి ప్రసాద్ దగ్గర అన్నారు. అక్కడ వెళ్ళాక వాళ్ళు ఏదో స్టెరాయిడ్స్ ఇచ్చారు. తర్వాత వచ్చేసాము. నేను ఇంకా అలా జరిగినప్పటి నుంచి ప్రతి నిమిషం నాకు హార్ట్ బీట్ ఎన్నిసార్లు బీట్ అవుతుందో అన్నిసార్లు నేను ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇంకా రోజంతా నేను ఎవరితో మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా ఓం నమ శివాయ అంటూనే ఉన్నా. ఇంకా నాకు సరే మా అక్కయ్య వాళ్ళు చెన్నైలో ఉంటారు, వాళ్ళు మా వారితో అన్నారు, మీరు తీసుకొచ్చి చెన్నైలో వదిలేయండి, మేము శంకరనేత్రాలు చూపిస్తాము, మీరు వదిలి వెళ్ళిపోండి, మేము చూసుకుంటాము అన్నారు. సరే అని చెన్నై వెళ్ళాము. శంకరనేత్రాలు అడ్మిట్ చేశారు. డాక్టర్స్ ఏం చెప్పలేదు, మాకు ట్రీట్మెంట్ ఇస్తాం మొదలుపెట్టామని చెప్పారు. సరే అని ఇంకా నేను గురుగారి నామం ఇంక జపిస్తూనే ఉన్నాను, కంటిన్యూస్ చెప్తున్నా కదా. నా హార్ట్ బీట్తో సమానంగా నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. అసలు మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో పొద్దున్న అందరూ నిద్రపోతుంటే మేలుకుంటాను, నాకు ఏం తోచదు, ఏం చేయాలో, టైం ఎంత అయింది తెలియదు, టైం చూద్దామంటే అయితే అక్కయ్యని నాకు ఇట్లా అవుతుంది, అసలు టైం కూడా తెలియట్లేదు అంటే వాళ్ళ ఇంటి గుడి దగ్గర మరుదీశ్వరం టెంపుల్ అని మన కబాలీశ్వర్ టెంపుల్కి రెప్లికా, ఆ టెంపుల్ దగ్గర ఉండేది వాళ్ళు. అయితే ఆ గుడిలో చిన్న ఏనుగుని స్నానానికి తీసుకెళ్తారు రోజు. అయితే అక్కయ్య అందనమాట, ఆ చిన్న ఏనుగును స్నానానికి తీసుకెళ్ళేటప్పుడు దాని మెడలో గంట మోగుతుంది, అప్పుడు 4 o'clock అని అనుకోను, 4 గంటలు అట్లా గుర్తుపెట్టుకో అని చెప్పింది. ఆ విధంగా కూడా గురుగారు నాకు హెల్ప్ చేశారు, ఆ రూపంలో కూడా. అట్లా ఒక 1 month తర్వాత మెల్లిగా ఆ శంకరనేత్రాల డాక్టర్స్ అయితే అసలు ఆశ్చర్యపోయారు, ఇది ఎట్లా మీకు ఇంప్రూవ్ అవుతుంది, మందులు ఇస్తున్నారు కానీ వాళ్ళు మాకేం హోప్ ఇవ్వలేదు సరిగా అవుతుంది అనేసి. ఇంకా నేను కంప్లీట్గా గురుగారి మీద వదిలేసాను. గురుగారు ఇంకా మీరే చూసుకోవాలి, నేను ఇంకా వేరే ఎవరిని ధ్యానం చేయండి, నాకు మీరే ఏదో ఒక దారి చూపించాలి అనేసి. గ్రాడ్యువల్గా ఫిబ్రవరి ఎండ్ వరకు మెల్లిగా నా చూపు గ్రాడ్యువల్గా రావడం మొదలుపెట్టింది. తర్వాత మార్చ్ ఫస్ట్ వీక్లో నేను వరంగల్కి తిరిగి వచ్చేసాను. ఆసారి మార్చ్లో శివరాత్రి వైజాగ్లో జరిగింది. వైజాగ్లో జరిగితే మేము వైజాగ్ వెళ్ళాము. గురుగారి దగ్గర వెళ్ళి తీర్థం తీసుకుంటే గురుగారు ఒకటే మాట అన్నారు, ఐ వాజ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ యూ, హౌ ఆర్ యూ నో అన్నారు. ఆయన కాళ్ళ మీద పడిపోయాను, గురుగారు ఇంకా ఈ చూపు నాది కాదు, మీరు నా మీద దయ చూపించారు, ఈ చూపు మీదే, ఇంకా నాకు మీరు చూపించారు, ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అని ఏడ్చేసాను. తల మీద నిమిరారు. ఇంకా అక్కడితో అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. గురుగారు నాకు చూపించారు అంతే, అంతకంటే నేను ఇంకేం చెప్పలేను. దిస్ విల్ గివ్ యూ thousands of pages ఆఫ్ ఇది నా వర్డ్స్, అంతే, అంతకంటే నేనేం చెప్పలేను. ఇంకా గురుగారిని నేను తలుచుకొని క్షణం లేదు. నేను ఇప్పుడు ఈరోజు ఈ చూపుతో ఇలా ఉన్నానంటే దానికి కారణం గురుగారే. ఓం నమ శివాయ. గురుభ్యో నమః.